ఆర్టిస్ట్‌గా ఎందుకంటే డ్రామాలనేది ముందు నుంచి ఉంది మీకు. అవునండి. దాని తర్వాత సినిమా ఎంట్రీ అనేది ఎలా జరిగింది? చూడబోతే చుట్టాలు, పట్టుకుంటే దయ్యాలు. మొట్టమొదటిసారిగా నా ముఖానికి రంగేసి స్టేజ్ ఎక్కించారు ఆవిడ. రాజీ అన్న సినిమా తీసేటప్పుడు సాంబయ్య క్యారెక్టర్కి నన్ను చూశారు. ఒక డైలాగ్ ఏమున్నాయా ఆయనకి అన్నారు. ఒక డైలాగ్ ఇచ్చారు. ఈ సత్యమూర్తి గారని దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, అవును. ఆయన 87లోనే 20 రోజులు వర్కింగ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? వాళ్ళు ఏదో అదే ఆలోచనలో ఉంటారు. పైగా వీళ్ళకి పాలిటిక్స్. చిరంజీవి గారితో ఆ సినిమాలు చేసి ఒక ఫోటో దిగలేదు. అక్కడ 2లో మంచి క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్లు చెప్పకూడదు కానీ ఈ సీన్ అయిపోయిన తర్వాత నమస్కారం పెడతారు గారిని అన్ననే. ఒక సినిమా చేసిన పవన్ కళ్యాణ్ గారితో ఓజీ ఉంది కదండి. ఇప్పుడు ఓజీలో చేశారా? పవన్ కళ్యాణ్ గారు నా బుధం మీద చేసేసారు. 7 సినిమాలు ఏంటి సార్ అది చిరంజీవి గారితో మొట్టమొదటి గ్యాంగ్ లీడర్ చేశాను సార్ నేను. గ్యాంగ్ లీడర్ అప్పుడా? గ్యాంగ్ లీడర్ ఎలా చేశారంటే రావుపూర్ గారు అంటే నెక్స్ట్ ఫౌజీ చేస్తున్నారు. ఫౌజీలో నేను వెళ్ళి కలిశానండి. చాలా కాలం అయింది కదండి అన్నాడు. 9 సంవత్సరాలు 18 రోజులు సార్ ఇవ్వడం. అన్నపూర్ణ స్టూడియోలో అన్నపూర్ణ బ్యానర్లో సినిమా చేశారు, సీరియల్ చేశారు. అన్నపూర్ణ సంస్థతోనే నాకు సినిమాలోను సీరియల్ కూడా 2 అందేవాళ్ళు వచ్చినాయి. మంచి హ్యాపీ సోల్ లాగా ఎంజాయ్ హ్యాపీ బాగా కేక్ కట్ చేసి మొత్తం యాసి మొత్తం ఎంజాయ్ వచ్చాం. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి ఆర్టిస్ట్తో ఉన్నాము. సమ్మెటి గాంధీ గారు. ఆయన చేసిన ప్రతి సినిమాలను తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు. న్యాచురల్ యాక్టింగ్ ఆయన తరహా. సమ్మెటి గాంధీ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ముందుగా బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ముందుగా తెలుగు వన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. చెప్పండి సార్ వేణు గారు. మిమ్మల్ని కావడం చాలా ఆనందంగా. చాలా ఇట్లో చూస్తుంటాం, మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూలు చూస్తుంటాము. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనకి మీరు యాదృచ్ఛికంగా జరిగిందా సినిమా ఎంట్రీ అనేది, లేకపోతే కావాలనే మీరు ఆర్టిస్ట్గా, ఎందుకంటే డ్రామాలు అనేది ముందు నుంచి ఉంది మీకు. అవునండి. నటుడిగా ఒక స్టేజ్ ఉంది. అవునండి. దాని తర్వాత సినిమా ఎంట్రీ అనేది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఒక దానికి ముందు నేను నా నేపథ్యం గురించి 2 నిమిషాలు చెప్తానండి. చెప్పండి సార్, పర్లేదు. నాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి అనే ఒక కుగ్రామం అండి. ఓకే. మాది రైతు కుటుంబం. మేము 7 సంతానం. నేను ఆఖరివాడిని. మాకు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ముంజులూరు హై స్కూల్ జడ్పిహెచ్ స్కూల్ ఉండేది. ముంజులూరు. అక్కడికి వెళ్ళి చదువుకునేవాడిని అండి. నేను 8th క్లాస్ చదువుతూ ఉండగా మా క్లాస్ టీచర్ జానకీబాయి గారని ఆవిడ మా యాన్యువల్ డే ఫంక్షన్కి మా క్లాస్ నుంచి ఒక డ్రామా వేయించిందండి. చూడబోతే చుట్టాలు, పట్టుకుంటే దయ్యాలు. ఇది నాటి. దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ నాతో వేయించారండి. మొట్టమొదటిసారిగా నా ముఖానికి రంగేసి స్టేజ్ ఎక్కించారు ఆవిడ. అక్కడ నుండి ప్రతి సంవత్సరం 2-3 చోట్ల ఆగస్ట్ 15కి, జనవరి 26th, శ్రీరామ ఆ టైంలో పందిరి నాటకాలు వేస్తూ ఉండేవాడు నేను. ఆ తర్వాత నాకు SSLC కంప్లీట్ అయిపోయిన తర్వాత టీచింగ్ ట్రైనింగ్ చేశాను మచిలీపట్నంలో. టీచింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా ఊళ్ళో పంచాయతీ స్కూల్ టీచర్ ఒక ఆవిడ రాధాబాయి గారని, వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ స్వరూపరాణి గారు ECLలో చేసేది ఆవిడ పద్మజ గారని BDLలో వర్క్ చేసేది. మా సిస్టర్స్ అక్కడ ఉన్నారయ్యా తమ్ముడు నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పేసి నన్ను ఆవిడ రికమెండ్ చేసి హైదరాబాద్ పంపించారు. నేను టీచింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం వాళ్ళే 3 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నన్ను తమ్ముళ్ళలాగా చూసుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో మైక్రో సెరమిక్స్ అని దాంట్లో నాకు జాబ్ ఇప్పించారు. అప్పుడు 100 రూపాయలు జీతం సార్ నాకు. మొదటి జీతం 100. ఒక 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని డిఫెన్స్ ఫ్యాక్టరీ అండి, పెద్ద ఫ్యాక్టరీ. దాంట్లో ఇంటర్వ్యూస్ వస్తే ఈ పద్మజ గారిది అక్కడ వర్క్ చేసేవారు కదా, ఆవిడ రికమెండ్ చేసి వి రామారావు గారిని ఆయన చైర్మన్గా ఉంటే ఆయనకి రికమెండ్ చేసి మా కజిన్ అవుతాడండి అని చెప్పేసి ఆవిడ నాకు రికమెండ్ చేసింది. ఓకే. ఆ విధంగా నేను BDLలో చేరటం జరిగింది. చేరిన తర్వాత 4 రోజులు నోటీస్ బోర్డులో మామూలుగా ఒక సర్క్యులర్ వచ్చింది. యాన్యువల్ డే ఉంది, BDL యాన్యువల్ డేకి ఎవరు ఇంట్రెస్ట్ ఉండాలో పాటలు కానీ డ్యాన్సులు కానీ నాటకాలు ఉంటే కనుక పేరు ఇవ్వమంటే నాకు నాటకాలు అంతకుముందు పిచ్చి ఉంది కదా పేరు ఇచ్చాను. పేరు ఇచ్చిన తర్వాత ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసి నాకు ఒక వేషం ఇచ్చారు. అంటే BDLలో చేరిన తర్వాత 4వ రోజునే నేను BDLలో ఒక టీంలో చేరడం జరిగింది సార్.
ఆ తర్వాత నాటికి వేసాం, తర్వాత బాగుంది అన్నారు, అంతా బాగుంది. అక్కడి నుంచి ఒక టీం ఏర్పడింది మాకు. రజనీ ఆర్ట్స్ అని ఒక కల్చరల్ అసోసియేషన్ ఒకటి పెట్టి ఓ 15 మంది టీం ఏర్పడ్డాం. ఓకే నాటికలు రాంచుకుని నాటికలు కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం సార్. ఓకే ఓకే కాంపిటీషన్స్ చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాం. మొత్తం త్రూఅవుట్ ఇండియా తిరిగాం కాంపిటీషన్లో. ఆ నాటకాల మీద నాకు వేరియస్ అంటే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, ఆర్టిస్ట్ కానీ, కామెడీ ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్గా దాదాపుగా ఒక 200 అవార్డ్స్ నేను గెలుచుకోవడం జరిగిందండి. దాంట్లో ఒక నంది అవార్డు కూడా ఉంది నాకు. అలసాని పెద్దనని ఆకేళ్ళ గారు రాశారు, అది పద్య నాటకం. ఓకే ఓకే ఆ నాటికలో నేను శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేస్తే దానికి నాకు మొట్టమొదట నంది అవార్డు వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల పాత్ర దాంట్లో పాత్ర అండి. అలసాని పెద్దనేమో గుమ్మడి గోపాలకృష్ణ గారు వేశారు, శ్రీకృష్ణదేవరాయలు నేను వేశాను. నాకు అప్పుడు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నా పిల్లలు అప్పుడు నాకు 2 అమ్మాయిలు 1 బాబు అండి. ముగ్గురు చదువులు అయిపోయినాయి, ముగ్గురు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత 2005లో నేను బీడీఎల్ నుంచి బయటకు వచ్చేసాను. 2005లో ఓకే 20 ఇయర్స్ అంటే ఆగస్ట్కి 20 ఇయర్స్ అవుతుంది బయటకు వచ్చేసి. అంటే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అంటే అప్పటికి పిల్లలు సెటిల్ అయిపోయారు. ఓకే ఆర్థిక ఇబ్బందులు లేవు. ఓకే నేను అప్పటికే 33 ఇయర్స్ వర్క్ చేశాను. ఇంకొక 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల అమౌంట్ నాకు ముందు వచ్చేస్తుంది. ఓకే ఓకే కాబట్టి అది ఫిక్స్డ్ చేసుకుని ఏం చేసుకుని నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. పిల్లల్ని సెటిల్ చేయాలన్న ప్రాబ్లం. అప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయి ఉన్నారు. మొత్తం ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈసారి ఏం చెప్పి 2005లో నేను బయటకు వచ్చేసాను. ఓకే బయటకు వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తూ సీరియల్స్ ట్రై చేశాను ముందు. సీరియల్స్ నాకు మంచి అవకాశాలు ఇచ్చారు పాపం. డైరెక్టర్లు కానీ, రచయితలు కానీ, నిర్మాతలు మంచి అవకాశాలు ఇచ్చారు. చేస్తూ 2010లో రాజన్న సినిమా తీసేటప్పుడు నా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయనకి మీ ఛానల్ ద్వారా పాదాభివందనం చేస్తున్నాను. దాంట్లో ఒక సాంబయ్య క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్ కావాలని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారు. సరే కొంతమందిని చూశారు. కేఎల్ ప్రసాద్ గారిని ఒక రైటర్, ఆయనకి ఫ్రెండు, విజయేంద్ర ప్రసాద్ గారికి ఫ్రెండు, ఆయనకి చెప్పారట ఆ సాంబయ్య పాత్ర కొంచెం డిగ్నిఫైడ్గా కావాలి, హీరో కూతుర్ని పెంచే వేషం అది. అది బక్కగా పిఎల్ నారాయణ లాగా ఉంటే బాగుంటుంది, స్టేజ్ ఆర్టిస్ట్ అయితే బాగుంటాయా, స్టేజ్ ఆర్టిస్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారట. నా నాటికలు చూస్తూ ఉండేవాడు కేఎల్ ప్రసాద్ గారు. ఆయన చూసి సమ్మెట్ గాంధీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాటకాలు నేను చూస్తూ ఉన్నాను, అతనైతే సరిపోతాడు, నీకు పిలిపించమన్నారు. నేను తినేసి 2 గంటలు పడుకుంటే ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. గాంధీ గారు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను సార్. ఏం చేస్తాను? పడుకున్నాను సార్ అన్న. లేదు, లేచి అన్నపూర్ణ స్టూడియోకి రండి అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి పరిగెత్తాను. విజయేంద్ర ప్రసాద్ గారు, కేఎల్ ప్రసాద్ గారు, తర్వాత చైతన్య ఇంకో రైటరు, తర్వాత ఆదుర్తి రవి గారు కో డైరెక్టరు, వాళ్ళందరూ కూర్చున్నారండి. నన్ను చూసేటప్పటికి ఓకేనయ్యా, నీ బరువు ఎంత ఉందయ్యా అన్నాడు. 80 కిలోస్ సార్ అన్న. నువ్వు ఇంకొక 5 కిలోలు తగ్గలవా ఒక నెల రోజుల్లోపు అన్నాడు ఆయన. తగ్గుతాను సార్ అన్న. కూర్చున్న తర్వాత ఒక డైలాగ్ ఏమున్నాయా ఆయనకి అన్నారు. ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ 1 గంట తర్వాత నువ్వు వచ్చి నాకు చెప్పబోయా అన్నాడు. సరే ఒక 10 నిమిషాల్లో చూసుకుని వెళ్ళి మామూలుగా చెప్పాను. ఈ తెలంగాణ స్లాంగ్లో చెప్పమన్నాడు. ఒక 2 నిమిషాలు టైం ఉండని చెప్పి తెలంగాణ మార్చుకుని తెలంగాణ స్లాంగ్లో చెప్పాను. బాగుందయ్యా, అయితే నువ్వు పని చెయ్యి, ఒక 5 కిలోలు తగ్గి గడ్డం పెంచుకుని ఒక 20 రోజులు తడతామన్నారు. ఇక వెళ్ళి నేను మామూలుగా ఫుడ్ ఆల్మోస్ట్ మానేసాం. అప్పుడు పొట్టే ఉండేది కాదు, బక్కగా ఉండేది. అలా మానేసి ఒక 5 కిలోలు తగ్గి గడ్డం అలా పెంచుకుని వెళ్ళాను. ఈ చైతన్య గారని ఆయన అన్నాడు, అదిగో ప్యాంటు షర్ట్లు వేసుకున్న సాంబయ్య వస్తున్నాడు అన్నాడు ఆయన. అలాగని వాళ్ళకి ఓకే, పర్సనల్ సరిపోయింది అనుకున్నా నేను. ఓకేనయ్యా నువ్వు, నేను ఓకే చేసాం, మిగతా విషయాలు నువ్వు మాట్లాడుకోమన్నాడు. అప్పుడు నాకేం మాట్లాడో తెలియదు. సినిమాలు నాకు అంటే అంతకుముందు కొన్ని సినిమాలు చేశా. జి సత్యమూర్తి గారని దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఆయన 87లోనే చైతన్యంని దాని కెమెరా ముందు మొట్టమొదటి నిలబెట్టింది ఆయన నన్ను. అవును, ఆయన ఎలా పరిచయం మీకు? ఆయన తోడళ్ళు గారు నాతో వర్క్ చేసేవాడు బీడీఎల్లో. అడప మురళీమోహన్ రావు అని నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. నువ్వు నాటకాలు పిచ్చి ఉంది కదా, మా తోడళ్ళు గారు మంచి రైటరు, ఆయన సినిమా తీస్తున్నారు రమ్మని మద్రాసు తీసుకెళ్ళేటప్పుడు. మద్రాసు వెళ్ళారా? మద్రాసు తిరుగుతూ ఉండేవాడిని పిచ్చిగా. నెల రోజులకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. సరే అక్కడ కొన్ని సినిమాలు చేశా. సూపర్ ఎక్స్ప్రెస్ అని, చైతన్యం, ఇటువంటి చేసిన తర్వాత ఈ పిచ్చిలో మనం మద్రాసు వెళ్ళిపోతున్నాము, పిల్లలకు చదువులు ఎక్కడ పాడైపోతాయని భయం వేసి ఆగిపోయాయి మొత్తం. ఇంకో 10-15 సంవత్సరాల పాటు అసలు జోలికి పోలే. ఇంకా పిల్లలందరూ ఇంజనీర్లు చేసిన తర్వాత అందరూ చదువులు అయిపోయి పెళ్ళి అయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాను అనమాట. ఈ విధంగా మనం అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. ఆయన ఓకే చేశారు, మాట్లాడారు. వెంటనే నాకు షూటింగ్ పెట్టి మిగతా మాట్లాడమన్నారు. ఏం మాట్లాడతారు? ఆయన ప్రసాద్ గారు ఉన్నాడు, వైట్ ఒక ఆయన. ఆయన ఎంత తీసుకున్నాను, ఏం తీసుకోండి నాకేం తెలియదండి అని చెప్పాను. నాకు మామూలుగా నేను ఎప్పుడు డబ్బులు తీసుకుంది ఏం లేదండి,
అంటే సరే నెలకు 10,000 ఇస్తామయ్యా అన్నాడు ఆయన. ఓ సంవత్సరం ఉంటుంది, నెలకు 10,000 ఇస్తాం, మీ ఇష్టం సార్ అన్నాను. వచ్చాం, నెలకు 10,000 ఇచ్చేవాడు సార్. నెలకు 10,000 ఇచ్చారు కానీ ఎప్పుడు పిలుస్తారో వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటం. అలాగే మొత్తం ఒక 40 రోజులు చేసి ఉంటాను నేను మొత్తం అక్కడ అరకు అవన్నీ కూడాను. ఆ విధంగా ఆ సినిమా చేయటం కానీ మంచి గుర్తింపు వచ్చింది కదా సినిమా. చాలా గుర్తింపు వచ్చింది. కమర్షియల్గా హిట్ అయిందా లేదని నేను చెప్పలేను, కానీ నాకు ఆ పాపకి, అవును, అందరికంటే ముందు ఆ పాపకి ఎక్కువ, యానికి ఎక్కువ పేరు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది. అలాగే నాగార్జున గారికి మొత్తం ఒక 6 నంది అవార్డులు వచ్చింది సార్. ఇప్పుడు అవును 6 నంది అవార్డులు వచ్చినాయి. ఎన్కన్వెన్షన్లో చేశారు సక్సెస్ మీట్ ఎన్కన్వెన్స్ చేశారు. మీరు వచ్చారు అప్పుడు, ఎన్కన్వెన్స్ చేశారు. అప్పుడు రాజమౌళి గారు, కీరవాణి గారు కూడా నన్ను గుర్తు. ఆయన వచ్చేవాళ్ళ రాజమౌళి గారు వచ్చారు సెట్కి. రాజమౌళి గారు ఫైట్కి వచ్చాయండి. యాక్షన్ పార్ట్ అంతా ఆయనే తీశారు. అన్నపూర్ణలో సెట్ వేసి గొప్పగా తీశాడు ఆయన. దాంట్లో మేము లేవనుకోండి, కానీ మేము వెళ్తా ఉండేవాళ్ళం. కానీ రాజమౌళి గారు కానీ కీరవాణి గారు నన్ను బాగా గుర్తుపడతారు. నన్ను చూడగానే సాంబయ్య అంటుంటారు. గాంధీ అన్న సాంబయ్య అంట. ఆ విధంగా సాంబయ్య మంచి గుర్తింపు, రాజన్నతో సాంబయ్య బాగా గుర్తింపు. అందులో నంది అవార్డు రావడంతో బాగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నేను ఇప్పుడు వరకు ఇక్కడ 150 సినిమాలు. 150 అయినాయి సార్. వెనక్కి తిరుగుకొని 150 అయినాయి. రాజన్న వచ్చిన తర్వాత అంటే రాజన్నకి తర్వాత 150 సినిమాలు అంటే ఒక 15 సంవత్సరాలు అవుతుంది సార్. 16 సంవత్సరాలు. 15 అండి, 2010. 15 సంవత్సరాలు అవుతుంది. అవును, 15 సంవత్సరాలు 150 సినిమాలు అంటే వరుసన బాగానే చేశారు. బాగా చేశారు. 10 సినిమాలు చేశాను. అందులో దేవరాయ ఒకటి, తర్వాత మంచి ఆటోనగర్ సూర్య ఒకటి, బాగా గుర్తింపులు తెచ్చినాయి కదా పెద్ద హీరోలతో సినిమాలు. ఆటోనగర్ సూర్య కూడా మంచి గుర్తింపు అండి. దేవకట్ట గారు బాగా, దేవకట్ట గారు అవును, ఆయన ఒకటి. కృష్ణగాడి వీరప్రేమ కదా, హను రాఘవపూడి గారు. అది అసలు మామూలు కాదు, మంచి వేషం ఇచ్చారండి. మంచి నాని సినిమా కదా, నాని సినిమా అండి. బ్రహ్మాజీ మామగారు, చంపేసి రమ్మంటారు. కామెడీ అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందులో బ్రహ్మాజీ గారికి అంటే చాలా బాగుంటుంది. ఇంకా శోభనానికి అడ్డం పడేవాళ్ళు కదా, శోభనకి అడ్డం పెడితే వెళ్ళిపోయేవాడిని అల్లుడు అనగానే కాళ్ళు మొక్కి మళ్ళీ రేపు వెళ్ళినా అంటాడు, ఈ కాలు ఎత్తాడు. ఆయన ఒక చూపు చూస్తాడు, దొంగన ఎలా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు. బాగుంది. అది ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అండి. అది మొత్తం రాయలసీమలో షూట్ చేశారు కదా. అక్కడ ఉరవకొండ అండి, అనంతపూర్ దగ్గర ఉరవకొండ చేశారు. ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళిపోయారు. ఒరిజినల్ అక్కడికి వెళ్ళాడు. అనురాఘపూడి గారు మంచి డైరెక్టర్. అనురాఘపూడి గారు అంటే నెక్స్ట్ సీతారామన్ చేశారు, తర్వాత ఇప్పుడు ఫౌజీ చేస్తున్నారు. ఫౌజీలో నేను వెళ్ళి కలిశానండి. కలిసారా? కలిశాను. నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆయన సెట్ వేస్తాను. అక్కడికి వెళ్తే చూడగానే ఆ గాంధీ గారు ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. చాలా కాలం అయింది కదండి అన్నాడు. 9 సంవత్సరాలు 18 రోజులు సార్ ఇవాళకి నేను చూసి వచ్చాను డేట్ అని చెప్పా. అవునా? నేను చూసి సరే దీంట్లో మంచి వేషం ఉంటుంది మీకు అని చెప్పారు. ఫౌజీలో మంచి వేషం ఉంటుంది అని కూడా చెప్పారు. వెరీ గుడ్. అది వాడు పిలుపు కోసం ఎదురు చూస్తా ఉన్నా. ప్రభాస్ కాంబినేషన్లో ఉంటుంది అనుకుంటా అనుకోవటం. అంతే, పాన్ ఇండియా మూవీ. ఒక గూడెం పెద్ద వేషం అని అని కూడా చెప్పారు. వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తా ఉన్నా. మంచి అవకాశం ఇచ్చారండి. వెరీ గుడ్. ఆయన ఏంటి, బాబీ గారు ఏమిటి, బాబీ గారు అవును, వాల్తేరు వీరయ్య కానీ, ఈ డాకు మహారాజు, బాబీ గారు వీటిలో కూడా మంచి అవకాశాలు ఇచ్చారండి. అంటే డాకు మహారాజు అంటే మంచి వేషం. అది మంచి వేషం. బాలయ్య గారితో ఫస్ట్ సినిమా అది. అంతకుముందు మర్చిపోయి అఖండ చేశానండి. అఖండలో బోయపాటి సింగ్ గారు మా గురుగారు ఆయన మామూలుగా ఉండదు. బాలకృష్ణ గారితో అఖండ ఫస్ట్ సినిమానా? అవునండి. ఓకే, అఖండ ఫస్ట్ సినిమా. తర్వాత ఇది డాకు మహారాజు, అఖండ 2లో డాకు మహారాజు, అఖండ 2 కూడా చేశారండి. చేశారండి అఖండ. ఓకే ఓకే. ఏం క్యారెక్టర్ అది మీది? అఖండ 2లో మంచి క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్ చెప్పకూడదు కానీ మంచి క్యారెక్టర్ చేయించారు. మొన్న 2 రోజులు చేశాను. నాకు ఇంపార్టెన్స్ బాలయ్య బాబుతోనే కాంబినేషను. బోయపాటి సీన్ గారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటి, ఆయనకి సెంటిమెంటు. అఖండ 1లో వేషం ఇచ్చారు, స్కందాలో కూడా నాకు వేషం ఇచ్చారు జడ్జిగా. ఆ తర్వాత అఖండ 2లో కూడా నన్ను పిలిచి మంచి వేషం ఇచ్చారు. మహానుభావుడు ఆయనకి మీ ఛానల్ ద్వారా నిజంగా ఆయనకి చిన్నవాడు కాబట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేనంటే బాలబాబు గారితో వరుస 3 సినిమాలు చేశాను. మామూలు అవకాశం కాదు. ఏంటి పరిస్థితి? బాలబాబు గారితో కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది? బాలబాబు గారు చాలా చాలా ఉత్తముడు అండి. చాలా చిన్నపిల్లల మెంటాలిటీ. అయినా మనసులో ఏమీ దాచుకునే వ్యక్తి కాదు అతను. ఏదన్నా ఓపెన్గా చెప్పే మనిషి. కాకపోతే మనం పర్సనల్గా నేను అదండి ఇదండి నేను చెప్పే ఇది నాకు లేదు, కానీ మన పని మీద చూసుకుని పక్క పోతే ఏది ఉండదు. మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఆయన ఎదురు పడకూడదు, ఆయనకి నమస్కారం పెట్టకూడదు, అది జడిపించారు. అవునా? నాకేమి లేదు. నేను 12 రోజులు చేసి ఆయనతో నాకన్నా 1లో నమస్కారం పెట్టగానే బాగున్నారా అని చెప్పి చక్క ఆప్యాయంగా పలకరించేవాడు.
అంతకంటే ఏం కావాలండి? అంతే కదా. అందుకంటే మనతో ఎక్కువ మాడతారు, మనకి ఏముందని డీల్ అవుతున్నాం. ఉమ్, ఇప్పుడు దీంట్లో కూడా 2 days చేసాము. ఉమ్, నా పక్కనే ఉండేవాడు. ఓకే. సక్సెస్ మీట్లో కూడా నేను ఏ పద్యాలు పాడితే కూడా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎస్ ఎస్ ఎస్. అఖండ 1లో మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ మీది. మీ కొడుకు దగ్గర ఫైట్ కదా, ఫైట్ ఆ తోట అవునవును స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫైట్ అది. ఫైట్ నాగమహేష్ వచ్చి నా నారింజ తోట కట్ చేస్తాడు కదా, అవునవును. నేను ప్రాధేయపడతాను, అప్పుడు వచ్చి ఆయన ఫైట్ లీడు. ఓకే, బాగా చేశారండి. ఆ గిత్తలు వెనక అసలు బాగా కష్టపడి ఉంటారు ఆన్ లొకేషన్లో. అసలు 12 రోజులే కానీ అసలు బోయపాటి సీన్ గారి డైరెక్షన్లో అసలు కష్టం ఉండదు సార్. అవునా? అబ్బో, అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెబుతుంటాడు అంతే. అస్సలు ఆయన చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉండదంటే. ఎక్కడ చేశారా షూట్ అంతా? 12 రోజులు రామోజీ ఫిలిం సిటీ అండి. ఫిలిం సిటీలో చేశారా? అక్కడ ఇది ఉంది, నారింజ తోట ఉంటే తోటలో చేశారు. నారాయణ తోటలు, ఆ తోటలు ఉన్నాయండి, గ్రేప్స్ తోట, నారాయణ తోట అన్నీ ఉన్నాయి. ఓకే. ఆ విధంగా డాకు మహారాజ్ బాగా దాని తర్వాత కూడా డాకు మహారాజ్ కూడా నాకు మంచి పేరు వచ్చింది. డాకు ఎక్కడ జరిగింది? అది కూడా ఈ రాజేంద్ర నగర్ క్వారీలో చేశాం సార్. క్వారీలోది. ఓకే ఓకే ఓకే. క్వారీల సీన్లో. అవును. యాక్చువల్గా ఏంటంటే జైపూర్లో చేయవలసింది, జైపూర్ తీసుకెళ్లారు మమ్మల్ని. ఓకే. మేము వెళ్తే 2 days వర్షాలు అయితే సాగలా. మళ్ళీ వెంటనే మళ్ళీ బ్యాక్ పంపించారు మమ్మల్ని. జస్ట్ జైపూర్ చూపించేసి పంపించారు. ఇంకా సూపర్. అదంతా ఇక్కడ సెట్ వేసారు మొత్తం. ఆ క్వారీస్ లో అవన్నీ మార్బుల్ స్టోన్స్ క్వారీస్ లాగా మొత్తం సెట్ వేసి చేస్తారు. ఇక్కడ చేశారు. అది కూడా 13 రోజులు చేశాను నేను. అఖండ పెద్ద హిట్, డాకు మహారాజ్ పెద్ద హిట్. ఇప్పుడు అఖండ 2 పెద్ద హిట్ అవుతుంది. ఇంకా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ అవుతుంది, డౌటే లేదు. మీకు తెలిసైంది స్టోరీ మొత్తం చెప్పేస్తున్నారు. స్టోరీ అంటే మా సీన్ తెలుసు. అవునా? ఆ సీన్ తెలుసు కానీ నెక్స్ట్ లెవెలా? నెక్స్ట్ లెవెలే, అసలు డౌట్ లేదు. నా సీన్ కూడా మంచి సీన్, చాలా మంచి సీను. ఆయన చెప్పడం నాకు చెప్పడం ఏంటంటే, గాంధీ గారు ఈ సీన్ చేసేటప్పుడు మీ సీన్ అయిపోయిన తర్వాత వెంటనే ఆడియన్స్ కుర్చీలోంచి లేచి నమస్కారం పెడతారు తెరని అన్నదైనా. సరే, అదేమిటో అదో మహత్యులండి. మంచి సీన్ అండి, చాలా మంచి సీన్. వెరీ గుడ్. నిజంగా గొప్పగా మా బోయపాటి సీన్ గారికి మీ ఛానల్ ద్వారా నిజంగా చాలా వందనాలు తెలియజేయండి. వెరీ గుడ్. పెద్ద సినిమాలు చేస్తున్నారు మొత్తం మామూలుగా. కానీ మీకు ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది, బాగా జనాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ మీది వకీల్ సాబ్లో పడ్డ క్యారెక్టర్. వకీల్ సాబ్ అని చెప్పుకోవాలి. వేణు శ్రీరామ్ గారికి, అలాగే దిల్ రాజు గారికి, కో డైరెక్టర్ బాబీ గారికి నమస్కారాలండి. వకీల్ సాబ్లో బ్రహ్మాండమైన వేషం ఇచ్చారండి నాకు. డైరెక్టర్ పవన్ కళ్యాణ్కి సంబంధించి కాంబినేషన్ డైరెక్ట్ కాంబినేషన్. అయితే నాకేంటంటే, నేను ఒకసారి గుంటూరులో నాటకం ఎట్టుకెళ్ళండి. జయప్రకాష్ రెడ్డి నాటకాల్లో పెడతా ఉండేవాడు. జయప్రకాష్ రెడ్డి గారు? అవును. జయప్రకాష్ నాకు ఫ్రెండ్ బాగా. అవునా? మిత్రుడా? నాకు బాగా మిత్రుడండి. మిస్ అండి, చాలా మిస్ అవుతుంది ఇండస్ట్రీ. చాలా బాగా. ఆయన ఒకవేళ గుంటూరు మాక మార్చుకుంటే బతికుండేవాడేమో. ఆయన నాతో బాగా ఉండేవాడి. అయితే ఆయన నాటకాలు పెడితే ఫిబ్రవరిలో నేను ఆయన నాటకం వేయటానికి వెళ్ళాను. నేను అంటే 2nd Sunday పెట్టేవాడు, నా నాటికి వేసాను అనమాట. ఓకే. నాటికి వేసే ముందు నేను గుంటూరు వెళ్తే అక్కడ మస్తానే దర్గా ఒకటి ఉంది సార్. మా మిస్సెస్ పేరు మస్తానమ్మ. ఓకే ఓకే. నేను గుంటూరు వెళ్తే ఆ దర్గా దర్శనం చేయకుండా వచ్చేవాడిని కాదు. మా టీం అంతా అక్కడ తీసుకెళ్ళాను. ఆ దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 o'clockకి బాబీ గారని కో డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు. గాంధీ గారు, నా పేరు బాబీ అండి, కో డైరెక్టర్ని, వేణు శ్రీరామ్ గారు కో డైరెక్టర్ని, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయబోతున్నాము, దాంట్లో ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, మీరు ఎక్కడున్నారంటే నేను గుంటూరులో నాటకం వేయడానికి వచ్చాను సార్ అన్న. ఎప్పుడు వస్తారండి? వాళ్ళు అయిపోగానే నైట్ బయలుదేరి వస్తారన్నాడు. నెక్స్ట్ డే రాగానే ఆఫీసు రండి అన్నారు. అనగానే ఇక్కడ ఆఫీస్ ఇక్కడే పక్కనే దగ్గరే. నేను ఆఫీస్కి వెళ్ళాను తెల్లారి పొద్దున్న 10 గంటలకి. వేణు శ్రీరామ్ గారు చూసి, ఓ మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాము, 2-3 చూసాం కానీ మాకు సెట్ అవ్వలేదు. బాబీ మీది వీడియో చూపించారు రాజీ అన్నది, దిల్ రాజు గారు కూడా ఓకే అన్నారు, నేను కూడా ఓకే అంటున్నాను, మీరు గడ్డం పెంచుకుని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు వేణు శ్రీరామ్ గారు. మంచి వ్యక్తి అండి. ఆ క్యారెక్టర్ నాకు ఓకే చేశాను. నేను చెప్పాను, సార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక సీన్లో కనపడినా చాలు అనుకుంటారు, అటువంటి ఒక పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చారు, మళ్ళీ ఇది క్యారెక్టర్ మిస్ అవ్వకుండా చూడకుండా సార్, అది కానీ మిస్ అయితే గుండె అయిపోతుంది సార్ నాకు. లేదు, ఖచ్చితంగా మీరే చేస్తున్నారన్నాండి. అదేవిధంగా ఒక 20 రోజులు వచ్చేసాండి. 20 రోజులు చేశారా? 20 రోజులు చేశాను. ఓకే. చేసిందంతా ఉందా? కట్టే మధ్యలో అంతా ఉందండి. అంతా ఉంది కదా? అంతా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాయి కదా, ఆయనతో పాటు ట్రావెల్ కదా, ఆయనతో పాటు ట్రావెల్ అవుతుంటాం. దాంతో నాకు చాలా పెద్ద పేరు వచ్చింది సార్. అవును, చాలా పెద్ద పేరు వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, పెద్ద సినిమాల్లో. దాంతో చాలా బాగా వచ్చింది. అది కరోనా టైంలో ఇదైంది కాబట్టి ఇంకొంతకాలం ఆడేది, అక్కడికే నా పేరు బాగా మోగిపోయిందండి. అవునవును. 20 రోజులు వర్కింగ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? 20 రోజులు అంటే మామూలుగా అంతేనండి. మనం విన్నా కానండి వేణు గారు, మనం వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు. అవకాశం తీసుకో మనం. ఎందుకంటే
వెళ్ళి ఆయనతో వెళ్ళి మాట్లాడటమో ఫోటోలు దిగటమో ఇటువంటిది నేను చేయరా అసలు? వాళ్ళు ఏదో అదే ఆలోచనలో ఉంటారు. పైగా వీళ్ళకి పాలిటిక్స్ అవన్నీ ఎన్నో ఉంటాయి కదా, మనతో సరదాగా మాట్లాడేంత అవకాశం ఎక్కడుంటుందో వాళ్ళకి. అవును. అందుకే నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను. ఆ సీన్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మన దాన్ని మన వెళ్ళి కూర్చోవటం. వాళ్ళు వెళ్ళి తీసుకుని ఏదో బుక్స్ చదువుకుంటూ కూర్చున్నాడు ఆయన. మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఇంకో మాట చెప్పండి, అంతవరకు ఆయనతో ఫోటో దిగలేదు నేను. అవునా? అవును, బాలయ్య బాబు గారితో ఫోటో దిగలా, చిరంజీవి గారితో ఆ సినిమాలు చేసి ఒక ఫోటో దిగలేదంటే ఏమీ లేదు, వేరే ఉద్దేశం కాదు. ఎందుకులే వాళ్ళు వేరే ఫీల్ అవుతారు, వాళ్ళు వేరే పనిలో ఉంటారు, టెన్షన్లో ఉంటారు, ఎందుకు ఫోటో ఎందుకు సిల్వర్ అని చేసాం కదా, సిల్వర్ స్క్రీన్ ఉంది కదా మీకు, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కదా. అదే ఆ విధంగా మంచి పేరు వచ్చిందండి. వకీల్ సాబ్ అద్భుతమైన పేరు వచ్చింది. డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక సినిమా చేసిన పవన్ కళ్యాణ్ గారితో ఓజీ ఉంది కదండి, ఇప్పుడు ఓజీలో చేశారా? ఓజీ ఉంది, ఆల్రెడీ ఓజీ 15 రోజులు చేశా. సుజిత్ మామూలు సుజిత్ గారు మంచి అవకాశం ఇచ్చారు, ఆయనకి ధన్యవాదాలు. మంచి వేషం ఇచ్చాడు. అవునా? చాలా మంచి వేషం. ఒక 7-8 సీన్లో కనపడతాను. అందులో పవన్ కళ్యాణ్ గారితో 3 సీన్లు ఉన్నాయి. కాంబినేషన్ ఉందా? కాంబినేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేసి డైలాగ్ చెప్పడం ఎంత బాగుంది. అవునా? అది కూడా బాగుండదు, ఇప్పుడు వకీల్ సాబ్ లాగానే ఉంటుంది. గెటప్ కూడా బాగుంది అయింది ఓజీలో. గెటప్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అఖండ 2 ఒకటి, ఓజీ, ఈ 2 సూపర్ డూపర్ హిట్లే, ఇంకా డౌట్ లేదు. అంటే నేను చేశాను కాదు, తెలుసు, ఒకసారి మళ్ళీ కనపడతా నేను. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాలో కనుక హిట్ అయిందంటే వరుసగా ఒక 20 సినిమాలు తగులుతాయండి. వకీల్ సాబ్ తర్వాత నేను 20 సినిమాలు చేశాను నేను. వెరీ గుడ్. చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ. చిన్న సినిమాలు అయితే ఆల్మోస్ట్ ఒక 25 సినిమాలు రెడీగా ఉన్నాయి సార్. ఈ 18వ తారీఖు వీడే మన వారసులోని ఒక సినిమా వస్తుందండి. దాంట్లో నాది హీరో ఫాదర్ క్యారెక్టరు. ఈ ఉప్పు రమేష్ అని అతనే రైటరు, డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు, పాట పాడాడు, మొత్తం అతనేనండి. అతను చదువులేదు, తాపీ మేస్త్రి అండి. కందుకూరు వాస్తవ్యుడు, తాపీ మేస్త్రి. అతను ఇంట్రెస్ట్ మీద బాగా తీశాడు సినిమా. దాంట్లో ఫాదర్ క్యారెక్టర్, రైతు క్యారెక్టర్ నేను చేశాను. వెరీ గుడ్, చాలా బాగుంది. రేపు 18వ తారీఖు రిలీజ్ ఉంది సినిమా. అది ఎవరి దగ్గర తెలియదండి నిజంగా. ఆ సినిమా మొన్న రామానాయుడు కూడా వేశారు, అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగుంది. చూసాను నేను. దాంట్లో 2-3 ఫైట్లు, ఒక డ్యూయట్. మరి 48 years అతనికి. నాకు ఒక పాట ఉన్నది, తాత మనవడ పాట, సెంటిమెంట్ సాంగ్, అదిరిపోద్దండి. పాటలు 3 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. బీసీ క్లాసులో ఎక్కువ ఆడవచ్చు అనుకుంటున్నాను. అది ఎక్కడైతేనే జనాలు అయితే చూస్తే చాలు మనకి. తర్వాత రాజ్ నరేంద్ర గారని ఆయన డైరెక్షన్లో కలివి వనం అని ఒక సినిమా తీశారండి. విన్నాను అది పేరు, కలివి వనం. అంటే దీని మీద, ఫారెస్ట్ మీద, ఎన్విరాన్మెంట్ని తీశారు. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ నాదేనండి. మెయిన్ క్యారెక్టర్. ఆయన చెప్పడమే మీది హీరో క్యారెక్టర్ అండి అన్నాడు. హీరో అంటే మరి ఫైట్లు గీట్లే ఉండగా, ఫైట్లు ఏం అవసరం లేదు, ఎవరైతే కథకు మూలం అతనే హీరో, కాబట్టి మీరే హీరో, మీ మనవరాలు హీరోయిన్, మీ ఇద్దరిదే మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. అది కూడా అయిపోయిందండి, డబ్బింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటుంది. అది కూడా అద్భుతమైన క్యారెక్టర్ సార్, చెప్పడం కాదు కానీ చాలా మంచి పేరు వస్తుంది నాకు. చిరంజీవి గారితో 7 సినిమాలు పడ్డాయి అన్నారు. 7 సినిమాలు ఏంటి సార్ అది? చిరంజీవి గారితో మొట్టమొదటి గ్యాంగ్ లీడర్ చేశాను సార్ నేను. గ్యాంగ్ లీడర్ అప్పుడు 91లో. అప్పుడు గ్యాంగ్ లీడర్ చేశారు. గ్యాంగ్ లీడర్ ఎలా చేశారంటే, నేను సత్యమూర్తి గారు నేను చెప్పాను కదా, అప్పుడు నేను వెళ్తా ఉండగా, మద్రాసు వెళ్తా ఉండండి. సత్యమూర్తి గారి ఇంటి పక్కనే విజయబాబు గారి ఇల్లునేదండి. జస్ట్ మధ్యలో ఒక ఇల్లు అడ్డం. నేను సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళినప్పుడు విజయబాబు గారు వచ్చాడు ఈయన దగ్గరికి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగా. అప్పటికి ఈయన మాకు కజిన్ అవుతాడు, మంచి డ్రామా ఆర్టిస్టు, మంచి చాలా అవార్డు వచ్చి ఈయనకి వేషం ఇవ్వరాదా అంటే, అప్పుడు గ్యాంగ్ లీడర్ నాకు వేషం ఇచ్చారండి. ఆ వేషం ఏంటంటే, మురళీమోహన్ గారి మిస్సెస్ సుధా ఉండేది కదా, ఆ పెట్టి తెరిచి మామూలుగా బొట్టు పెట్టుకుని ముత్తైదులాగా తయారవుతుంది. ఒక డ్రైవరు డ్రైవర్ మీద బయటకు వస్తాడు చూసారా, ఆ వేషం నాది. అప్పుడు చిరంజీవి గారే డైరెక్షన్ చేశాడు యాక్చువల్గా నాది. మీ సీన్కే? నా సీన్కి చిరంజీవి గారి డైరెక్షన్లో చేశాను నేను. అప్పుడు ఏంటంటే, అది పార్టీషన్ ఒకటి ఉంటుంది కదండి, ఆ పార్టీషన్ పడగొట్టి వెళ్ళిపోవాలి. పార్టీషన్ పడగొడితే పగిలిపోతున్నాము ఎందుకు అని చెప్పి అలా జస్ట్ అట్లా తప్పుకుని వెళ్ళా. అలా కాదండి అని చెప్పి ఆయన చూపించి దాన్ని అలా పడేశాడు. పడైతే పగిలిపోయింది. ఇంకోటి పెట్టనన్నాడు. అలా పోయిందే ఉంది, ఇంకోటి పెట్టారు. ఆయన చెప్పినట్టు చేశాను. ఆ విధంగా ఆయన డైరెక్షన్లో చేశాను. వెరీ గుడ్. ఆ తర్వాత రౌడీ అల్లుడు ఆయన చేస్తున్నారు, రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. అది May 9, 91 రిలీజ్ అయిందండి. గ్యాంగ్ లీడరు. 10వ తారీఖున బాబు గారి ఎస్టేట్లో రౌడీ అల్లుడు ఫైట్ చేస్తున్నారు కింద సెల్లార్లో.
నేను 9వ తారీఖున మొత్తం మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో మొత్తం 4 షోలు చూసా. నేను సంతోష్ నగర్లో ఉండేవాడిని. యాదగిరి ట్యాగీస్ అని అక్కడికి వెళ్ళి చేశాను. చూసి బయటకు వచ్చిన తర్వాత వెనక నుంచి అదే గ్యాంగ్ లీడర్లు బట్టలు తీసి వీడే అంటే మొదలెట్టారు అందరూ. ఓ గుర్తుపెట్టారు, బాగా గుర్తు. అటు కాలనీలో ఉండేవాడిని కదా, 30 years కాలనీలో ఉన్నా. కొంచెం సిగ్గు అనిపించేది. మా పిల్లలు పాపం చిన్నపిల్లలు కదా, ఎందుకు ఆ క్యారెక్టర్ చేశారని చెప్పి నా పిల్లలు నన్ను షండుతూ ఉండేవాళ్ళు. సరే ఆ విధంగా నేను 10వ తారీఖుని షూటింగ్ అవుతుంది తెలిసి కలుద్దామని వచ్చాను. ఇక్కడ దూరంగా కూర్చున్నారు అరవింద్ గారును చిరంజీవి గారు. ఈ బ్యారిగేట్ కట్టారు, అక్కడ బౌన్సర్స్ ఉన్నారు. చూడగానే సార్ నమస్కారం, చూశాను నన్ను. చూసి ఆయన వదిలి అన్నాడు. వెళ్ళా, చూసారా సినిమా? నేను 4 షోలు చూశాను సార్, చాలా బాగుంది అంటే 100 days సినిమా అది అని చెప్పి కోడేట్ని పిలిచి, రౌడీ ఎల్లో లేదన్న వేషం ఉంటే ఏముందంటే ఆయన ఇంట్లో పని మనిషి వేషం ఇచ్చారు నాకు. లేడీ పని మనిషి ఏమో సరస్వతి గారిని ఒక ఆవిడ చేసింది, నాకేమో నేను ఇచ్చారు. నేను మొత్తానికి అది కట్ అయిపోయింది. ఆ సీన్లు ఎక్కడో కనపడతాండి, పోలీస్ అరెస్ట్ చేసేప్పుడు అది ఒకటి చేశాను. ఆ తర్వాత ఇక నేను మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళలేదండి. మళ్ళీ లేదు, 15 సంవత్సరాల పాటు వెళ్ళకుండా మళ్ళీ ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150లో చేశాను. వినాయక్ ఖైదీ నెంబర్ 150లో చేశాను. అప్పుడు నేను గుర్తు చేసుకున్నాను సార్, నేను ఇట్లా చేశాను సార్ అన్నప్పుడు. నాకు గుర్తేనండి చెప్పి దాంట్లో ఒక డైలాగ్ ఇప్పించాడు నాకైనా. అవును, అది మా సూసైడ్ సంబంధించింది కదా. అవునవునండి, అది ఆ సీన్లో కదా. అవునవును, సినిమాకే ప్రాణం ఆ సీన్. ప్రాణం అదొకటి అంటే అదే కొంచెం చచ్చిపోయేది, అదొకటి చేసాం. తర్వాత సైరా నరసింహారెడ్డిలో ఒక మంచి వేషం ఇచ్చారు ఆయన, సురేందర్ రెడ్డి గారు మంచి వేషం ఇచ్చాడు. దాని తర్వాత వాల్తేరు వీరే చేశాను, బాబీ గారు. అవును, నా డైలాగ్ మీదే హీరో ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఇది గాడ్ ఫాదర్ వేషం చేశాను. ఇవన్నీ మంచి వేషాలండి. మిగతా సూపర్ గుర్తుపడతారు కదా చిరంజీవి గారు సినిమాలు చేసిన తర్వాత? అసలు గుర్తుపడతారు, మామూలుగా ఉండదు. అయితే మామూలు గుర్తుపడడం అంటే ఆయన షార్ట్ అయ్యి బయటకు వస్తే మేమంతా 4-5 కూర్చున్నాం అనుకోండి, ఆయన వచ్చేప్పుడు అలా లేచేవాళ్ళం. వచ్చేసి ఎందుకంటే లేస్తారు మీరు, కూర్చోండి, వయసులో పెద్దవాడు అనేవాడు ఆయన. అంటే ఒక గౌరవం. అదే ఒక్కటి సార్, మనం అక్కడికి వెళ్ళి అనుకున్న టైం ప్రకారం వెళ్ళి డిసిప్లిన్గా ఉండి పని చేసుకుని సిన్సియర్గా పని చేసుకుని వచ్చేస్తే కనుక ఎవరు మన గురించి పట్టించుకోరండి. లేకపోతే అక్కడికి వెళ్ళి అది ఓవర్ యాక్షన్ చేసి అవి చేస్తుంటే వాళ్ళు కనిపెడతారు, చూస్తూనే ఉంటారు, వాళ్ళు అబ్జర్వేషన్ ఉంటుంది. అసలు అది అభిప్రాయం మనకు లేదు, ఆ యాటిట్యూడే మనకు లేదనుకోండి. అనుకున్న టైం పంక్చువాలిటీకి వెళ్ళటం, సిన్సియర్గా ఉండటం, మన పని మనం చూసుకొచ్చేయటం, అదే కదా మనకు కావాలి. అంతే కదా. వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా మనకేమైనా అభిప్రాయం ఉందా? అటువంటిది ఏమి లేదు సార్. ఈ 150 సినిమాల్లో ఈ స్టార్ హీరోలు మన యంగ్ హీరోలు ఉన్నారు కదా, బ్యాచ్, మహేష్ గారు, ఎన్టీఆర్ గారు. భరతన్ నేను చేశానండి మహేష్ గారు. భరతన్ నేను భరతనేలో ప్రకాష్ రాజు కనుక నేనే ఉంటా కదా. ప్రకాష్ రాజు కానీ డైలాగులు లేవు కానీ అవునవును ఒక 20 సీన్లు నేనే కనపడతా. అవునవునవును, భరతన్లో ఫైట్ సీన్ కూడా ఉంది, కూర్చొని మాట్లాడుకున్నా అన్ని. ఈ జూనియర్ ఎన్టీఆర్ సీన్ రభసలో ఒక్క సీన్లో కనిపించాను కానీ అది పెద్దగా ఇది కదా. ఓకే పడలేదు. ఓకే, రామచంద్ర తేజ దాంట్లో ఇంతవరకు చేయలేదు. బాబాయ్ను వాళ్ళ నాన్నగారితో బాబాయ్తో చేశారు. వాళ్ళతో చేసాం. నెక్స్ట్ పడితే చేసాం, వాళ్ళ నాన్నగారితో చేసాం, వాళ్ళ బాబాయ్ ఇద్దరితో చేశాను. ఈ నాగార్జున గారితో చేసాం. నాగార్జున గారితో మీరు అసలు ఫస్ట్ సినిమా అదేనా రాజనా అదేను. తర్వాత ఈ దృశ్యం 2లోనేమో వెంకటేష్ బాబుతో చేశాను. దృశ్యం 2. ఓకే, మొత్తం అందరూ హీరోలని కవర్ చేశారు, ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఈ ప్రభాస్ గారిదే మరి మన అనురాగుపుడి గారు పిలిపిస్తాడు అనుకుంటున్నాను. లేదు చెప్పారన్నారు కదా, మంచి చెప్పారు చెప్తే ఆయన మాట మీద మనిషి. వేషం లేకపోతే చెప్పరు ఆయన. చెప్పరు వేషం అవకాశం ఉంది కాబట్టి చెప్పారు. తప్పకుండా కోడేటర్ కూడా గాంధీ గారి పేరు నోట్ చేసుకుంటా అని కూడా చెప్పాడు ఆయన. విష్ణు గారు అని కోడేటర్, మంచి వ్యక్తి కూడా. చూద్దాం, అంటే నెక్స్ట్ మంత్ ఉందంటున్నారు, చూడాలి. ఓకే, మీరు జాబ్ వదిలేసి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఫుల్ సాటిస్ఫైయా? చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే పిల్లలు సెటిల్ అయిపోయారు బాగా. అవును, పిల్లలు మంచి ఉద్యోగాల్లో, మల్లుడు కానీ మా అబ్బాయి కానీ బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు ప్రాపర్టీస్ అన్ని సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ పిల్లల గురించే కదా బాధ. రిటైర్ అయిన తర్వాత ఎవరికైనా పిల్లల గురించే బాధ ఉంటుంది. నాకు అటువంటి బాధ ఒక 1% కూడా లేదు సార్. నాకు హ్యాపీ. కాకపోతే నా మిస్సెస్ లేదు, ఇప్పుడు 17 సంవత్సరాల క్రితం పోయింది. అయ్యో, రేపటికి 17 సంవత్సరాలు ఆవిడ పోయి. చూడలేకపోయారు. అనారోగ్యం అండి ఆవిడకి. ఆవిడ 25th ఇయర్లోనే షుగరు, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి.
చనిపోయింది. ఓకే. మనం ఏం చేసేది కానీ మా బంధువుల్లోనే ఒక ముసలావిడిని తెచ్చుకుని వండి పెట్టడానికి తెచ్చుకుంటే ఆవిడ చక్కగా సృష్టిగా నాకు వండి పెడతా ఉంటుంది. ఆవిడకి అరౌండ్ ఇప్పుడు 8 years ఉంది ఆవిడకి. ఓ అవునా. ఆవిడకి ఏ కష్టం లేకుండా నేను కూడా జాగ్రత్తగానే చూసుకుంటాం మేము కానీ మా పిల్లలు. ఓకే. ఆవిడ వండి పెడతా ఉంటుంది, వేళకి 4 మెతులు చక్కగా ఓకే. ఆరోగ్యంగా తిని. నేను బయట ఫుడ్ కూడా ఎక్కువ తిన్నాను. వెళ్ళి షూటింగ్కి వెళ్ళినా కానీ ఎక్కువ ఆశపడి ఎక్కువ తినడం అదేమన్నా. డైట్ ఒకటి బాగా కంట్రోల్ చేస్తాను నేను. అలాగే పొద్దున వాకింగు, ఫ్రెండ్స్తో సరదాగా ఉండటం, పొద్దున సాయంత్రం వాకింగు, ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ డైట్ కంట్రోల్ చేస్తా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. సో కాపాడుకోవాల్సింది ఆరోగ్యాన్ని, దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఇక మనం షూటింగ్లు వచ్చినప్పుడు షూటింగ్కి వెళ్తాం. ఓకే. నేనే ఆఫీస్కు వెళ్ళను, వాళ్ళే పిలుస్తున్నారు, వెళ్ళవలసిన అవసరం లేదు అనుకోండి. ఇంకా వన్స్ గుర్తింపు వచ్చింది, ఒక ఆర్టిస్ట్ ఉన్నారని తెలిసింది కాబట్టి అంతే. ఒకసారి ఆఫీస్కి వస్తారా అని వెళితే అప్పుడు వెళ్ళి వస్తాను. మరి ఈ 15 సంవత్సరాల్లో ఈ రాజన్న తర్వాత లైఫ్ మారిపోయిందన్నారు కదా, ఈ 15 సంవత్సరాల్లో మీకంటూ గుర్తింపు వచ్చింది. అవునండి. బట్ ఆర్థికంగా మీ లైఫ్ ఎలాంటి మార్పు చూసారు? ఆర్థికంగా మొట్టమొదటి నాకు ఏం పెద్ద బాధ లేదండి. బాధ లేదు? లేదు, ఎప్పుడు బాధ లేదు. ఊళ్ళో చిన్నప్పటి నుంచి కూడా నేను రైతు కుటుంబం కాబట్టి నా పొలాలు ఉండేవి. ఆర్టిస్టులకి ఎవరైనా ఆర్టిస్టులు సినిమా చేస్తుందంటే ఇప్పుడు మనం 10,000 తీసుకున్న రోజుకి, నెక్స్ట్ ఇయర్కి మంచి హిట్లు పడితే ఒక 20,000 30,000 తీసుకోవచ్చు ఇయర్కి. రోజుకి వేణుగారు ఒకటి చెప్పండి, ఏ ఆర్టిస్ట్కి అన్ని సినిమాల్లో ఒకే రకంగా రెన్యూమరేషన్ ఉండదండి. అది వాస్తవం. ఇది వాస్తవం. రెన్యూమరేషన్ ఎంత ఇస్తున్నారంటే ఎవరు ఏం చెప్పరు. ఒక సినిమాకి 60-70 ఇవ్వచ్చు, ఒక రోజుకి 50 ఇవ్వచ్చు. మరీ చిన్న సినిమాని బతిమాలి పట్టుకుంటే ఏదన్నా 20,000 25,000 కూడా వెళ్తూ ఉంటారు. అంతే అంతే. వాళ్ళ బడ్జెట్ని బట్టి వీళ్ళు చెప్తుంటారండి. కేవలం బడ్జెట్ని బట్టి మనకు రెన్యూమరేషన్ ఫిక్స్ అవుతుందండి. నాకు అటువంటి ప్రాబ్లం ఇంతవరకు రాలేదు. కాకపోతే ఏమన్నా క్లాష్ వస్తే నా 1-2 సినిమాలు వదిలేసానేమో కానీ, డేట్లు క్లాష్ వస్తే వచ్చిన సినిమాని వదిలే క్వశ్చన్ లేదు. ఏదైనా సరే వేషం కదా, డబ్బు కోసమని కాదు, వేషం చేయాలి. ఈ వేషం బాగుందా, వేషం ఏంటి బాబు, ఇది 1 సీనా 2 సీన్లా 3 సీన్లా ఏదైనా పర్వాలేదు, వేషం బాగోవాలా. ఆ విధంగానే నేను అన్ని సినిమాలు ఒప్పుకుంటూ ఉంటాను. నేను మామూలుగా 60,000 కూడా తీసుకున్నా డైలీ. అంటే చెప్పరు ఎవరు కూడా. కొంతమంది అంటారు, నువ్వు వకీల్ సాబ్లో అంత పెద్ద వేషం పడింది. రెక్కీ అని వెబ్ సిరీస్ ఒకటి చేశాను నేను. తెలుసుగా, రెక్కీ గారు, రెక్కీ పోలూరి కృష్ణ గారు, అనురాధ మేడం వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. రెక్కీలో అద్భుతమైన పేరు వచ్చింది నాకు వెబ్ సిరీస్లో. అంత పెద్ద క్యారెక్టర్లు చేసావు, వకీల్ సాబ్లో చేసావు. చాలామంది నిన్నకాక మనం వచ్చిన వాళ్ళు 80,000 లక్ష అడుగుతున్నాడు, నువ్వేంటయ్యా మరి 60,000 50,000 అంటావేంటి అంటుంటారు. అంతేం ఆశ అవసరంలా. ఇప్పుడు 60,000 అన్న 60,000 తక్కువ రానయ్యాను అనుకో, అవతలకి వెళ్ళిన తర్వాత ఈ రాకపోతే ఇంకోళ్ళే అనుకుని బోల్డ్ మంది కాంపిటీషన్ కదండి, మన వెనక బోల్డ్ మంది ఉంటారు. వేషాలకు చాలా మంది ఎవరినో ఒకళ్ళు ఎన్నుకుంటారా, పోయిందేముంది. అలా కాదులే, వచ్చిన వేషం పోకూడదు. మనం ఎప్పుడు టైం పాస్ కావాలి మనకి, బిజీ ఉండాలి. ఎంత కొంత నేను మామూలుగా మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కువ ఆశపడను. ఇప్పుడు మా అసోసియేషన్ కనుక వాటిలో మెంబర్షిప్లు తీసుకోవాలి అయ్యి అంటే మెంబర్షిప్ తీసుకున్నారా? అన్నీ ఉన్నాయండి. మా అసోసియేషన్లో ఉంది, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ దాంట్లో ఉంది, డబ్బింగ్ అసోసియేషన్లో ఉంది, టెలివిజన్ దాంట్లో ఉంది. ఓకే. అన్నింటిలో మెంబర్షిప్ ఉంటుంది. సూపర్ సూపర్ అండి. టెలివిజన్ సీరియల్స్ పరిస్థితి సార్, ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు రెగ్యులర్గా, సీరియల్స్ కొన్ని రోజులు చేశారు. సీరియల్ చేశానండి. మొట్టమొదట తూర్పుపల్లి అని అనిల్ కుమార్ గారు. అవును. ఆ తర్వాత నా పేరు మీనాక్షి. అవును. పుట్టింటి పొడిచేర ఇంకోటి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో కూడా పుట్టింటి పొడిచేర రాజన్నావు కానీ పుట్టింటి పొడిచేర అని ఒక సీరియల్ తీశారండి. దాంట్లో సాయిబాబా గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన అడిగాడు, గాంధీ గారు మరి మనం ఒక సీరియల్ తీస్తున్నాం, మరి రాజన్న సినిమా బాగా మీకు మంచి పేరు వచ్చింది కదా, సినిమాలకి అంకితం అవుతారా లేకపోతే సీరియల్ కూడా చేస్తారని. సార్ నటుడికి సీరియల్ ఏంటి ఏదైనా ఒకటి చేస్తాను సార్ అన్న. అప్పుడు హీరోయిన్ ఫాదర్గా నాకు ఇచ్చారు అది. దాంట్లో నంది అవార్డు వచ్చింది నాకు. వెరీ గుడ్. నాకు నాటకంలో, సీరియల్లో, సినిమాలో మూడిట్లో బెస్ట్ క్యారెక్టరిస్టిక్ నంది అవార్డు వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది నా అదృష్టం చెప్పాలంటే, అచీవ్మెంటే. అలాగే రెక్కీలో కూడా ఇచ్చారు. రెక్కీలో సంతోషం అవార్డు ఇచ్చారు, కొండేటి సురేష్. దాంట్లో కూడా అవార్డు ఇచ్చారు. 4 రంగాల్లోనూ అవార్డు వచ్చింది నాకు. వెరీ గుడ్. అది ఒక తృప్తిగా సార్ అది. అవును, డబ్బుల కంటే తృప్తి అది. సో హ్యాపీగా మంచి హ్యాపీ సోల్ లాగా హ్యాపీగా లీడ్ చేస్తాం సార్. కానివ్వండి, ఇది ఆరోగ్యంగా ఇలా మనం ఏంటంటే ఇప్పుడు ఒక 60 ఉంటాయా, 65? చాలా మంది అయితే పొరపాటు పడతారు. 65. మొన్న 75 సంవత్సరాలు నిండి ఫంక్షన్ చేశారు మా పిల్లలు. 75 years? 75 years. మన February 2nd 75 కంప్లీట్ అయింది. దానికి పెద్ద ఎత్తునే మా అమ్మాయి వాళ్ళకి శంకరపల్లిలో మా పెద్ద అల్లుడు అక్కడ ఫామ్ హౌస్ ఉంది, దాంట్లో మంచి ఫంక్షన్ చేస్తే నేను వాకర్స్ మా
ఓ 35 మెంబర్స్ సరదాగా వెళ్ళి అక్కడ మీ ఫ్రెండ్స్ అంతా బాగా ఆ ఫ్రెండ్స్ అందరం అక్కడికి వెళ్ళి బాగా కేక్ కట్ చేసి మొత్తం వేసి మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాం. 75 years 75 దాటి 76 రన్నింగ్ సార్. 76 రన్నింగ్. వెరీ గుడ్ సార్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేస్తున్నాం, రూపాన్ని చాలా చక్కగా కాపాడుకుంటున్నారు. ఆర్టిస్ట్ కావాల్సింది అది ఆరోగ్యం. డైట్ ఏం సార్, అన్ని తినేస్తారా? నాన్ వెజ్, వెజిటేరియన్ అన్ని? నాన్ వెజ్ ద్వారా బాగా తినండి కానీ సార్ ఇప్పుడు నాన్ వెజ్ తగ్గించాం సార్. తగ్గిస్తారా? ఎందుకంటే నాన్ వెజ్ తినడం వలన కొంచెం 1 రోజు 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, కూరగాయలు అంత హ్యాపీగా ఉండట్లా. అందుకే ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి నాన్ వెజ్ మ్యాక్సిమం తగ్గించా. లేకపోతే సండే వచ్చే సండే రాగానే చేపలు రొయ్యలు ఏదో ఒకటి తెస్తా ఉండండి. ఇప్పుడు దాని మీద దృష్టి పోయింది ఎందుకు అసలు. నేను అప్పుడు అడుగుతుంటా మా డాక్టర్ గారిని అడుగుతా, వెంకటేశ్వర్లు గారని మాకు ఫ్యామిలీ డాక్టర్, మా వాకర్స్ అందరికి ఆయనే డాక్టర్. సార్ నాకు ఎందుకు అసలు నాన్ వెజ్ మీద పోయింది సార్, నేను అది మంచి పద్ధతి అండి, ఈ ఏజ్లో పోవటం మంచిదని ఆయన. అదే కదా, కాబట్టి నేను నాన్ వెజ్ తగ్గించాను సార్ బాగా 90% తగ్గించేసి. డివోషనల్గా ఏమన్నా ఉందండి? బాగా అండి. మేము ఆధ్యాత్మికంగా మేము జాబ్ చేసేటప్పుడే షిరిడి సాయిబాబా అంటే నాకు బాగా ఇదండి. 6 నెలలకు ఒకసారి షిరిడి వెళ్ళిపోతా. నాకు అన్ని ప్రయోజనాలే జరిగినాయి ఆయన వల్ల, కొన్ని మహత్యాలు జరిగినాయి. మేము గుడి కూడా కట్టించాం కలెక్ట్ చేసి. మేము బీడిఎల్లో ఓవైసీ హాస్పిటల్ ఉంది కదా, డిఎంఆర్ఎల్ చౌరస్తా, దాని దగ్గర అక్కడ ఆంజనేయ స్వామి కాంపాస్ ఒకటి ఉంది, దాంట్లో మేము ఒక గుడి కట్టించాం. 82లోనే గుడి కట్టించాం, సాయిబాబా టెంపుల్. 82 అంటే ఎప్పుడు? అప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టేటప్పుడు ఆయన వెళ్ళి అడిగాం మేము, మా విగ్రహం ఇప్పించాలంటే తప్పకుండా ఇప్పిస్తాం బ్రదర్ అన్నారు. ఆయన సీఎం అయిపోయాడు, అయిపోయిన తర్వాత వెళ్ళడం కుదరలేదు మాకు. అవునా? సీఎం అవ్వకముందు వెళ్ళాము, తర్వాత మేమే జైపూర్ వెళ్ళి విగ్రహం తీసుకొచ్చి పెట్టేసాం అప్పుడు. అలా నాకు భక్తిపూర్వకం కూడా నాకు బాగా ఎక్కువ అండి. ఓకే. అన్నపూర్ణ స్టూడియోలో, అన్నపూర్ణ బ్యానర్లో సినిమా చేశారు, సీరియల్ చేశారు. నాగేశ్వరరావు గారు సినిమాలు ఏమైనా పడ్డాయా? నాగేశ్వరరావు లేదు, మొన్నటి వరకు చేశారు కదా. పడలేదు ఆయన పడలేదు, కానీ నాగార్జున గారు నన్ను గుర్తుపడతారు. నాకు అన్నపూర్ణ సంస్థ నా మాతృ సంస్థ. మాతృ సంస్థ అన్నపూర్ణ సంస్థతోనే నాకు సినిమాలోను సీరియల్ కూడా 2 అందేవాళ్ళు వచ్చినాయి. మళ్ళీ 16 నుంచి డేట్ ఇచ్చారు నాకు అన్నపూర్ణ సంస్థ. అన్నపూర్ణ సంస్థ. వెరీ గుడ్. సినిమా పేరు లెనిన్, అఖిల్ బాబుది. అఖిల్ అవును. వినరో భాగ్య విష్ణు కదా డైరెక్టర్ గారు, అవును, కిషోర్ గారు, ఆయన పిలిపించారు. నాగేశ్వరరావు గారు ఎక్కువ చేయలేదు, కృష్ణ గారు కానీ లేకపోతే మిగతా నటులు కృష్ణరాజు గారు కానీ మొన్నటి వరకు నటించారు కదా. వాళ్ళ కాంబినేషన్లు పడ్డాయి ఏమన్నా? ఆల్మోస్ట్ నేను రాజన్న చేసే టైంకి వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్డేట్ అయ్యారు. నాకు వాళ్ళతో అవకాశం కుదరలేదు. కృష్ణ గారు నాకు అభిమానుడే. అవునా? ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ముందు అసలు మేము మచిలీపట్నం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా ఫస్ట్ షో మామూలు మొట్టమొదటి టికెట్ మేము తీసుకోవాలా. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ టికెట్ తీసుకోకపోతే ఏడ్చేవాడు. వాడి కోసం వెళ్ళి 6 గంటలకే నిలబడేవాళ్ళం మార్నింగ్ షోకి మేము. అలాగే రామారావు గారి కంటే మా పిచ్చ అభిమానం మాకు. రామారావు గారి తర్వాత కృష్ణ గారికి డైవర్ట్ అయింది. కృష్ణ గారు ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ మన వాళ్ళు డిసిప్లిన్గా అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మహేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా మంచి ఆర్టిస్టులు. ఇప్పుడు ఉన్న హీరోలు అందరూ కూడా మంచి డిసిప్లిన్ అండి. ఓజీ ఎప్పుడు చేశారు సార్? అది ఓజీ నేను చేసి కూడా 1.5 సంవత్సరం అయింది సార్. మొన్న ఈ మధ్యన ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా 2 రోజులు చేశాను అక్కడ. చేశాను. ఎలా ఉంది? బాగా ఆయనకి బాగా ఇది కదా, సెక్యూరిటీ బాగా పెట్టారు కదా, పోలీస్ సెక్యూరిటీ పెట్టారు బయట, లోపల బౌన్సర్స్. నేను మాట్లాడదామంటేనేమో ఎందుకులే మళ్ళీ ఫీల్ అవుతారు, బౌన్సర్స్ ఆపారనుకోండి అక్కడ అవమానం ఫీల్ అవ్వాలని నేను ఫస్ట్ ఏమీ మాట్లాడలేదు. సెకండ్ డే కూడా ఏమనుకోలేదు. సెకండ్ డే అయిపోయిన తర్వాత ఫైట్లో అనమాట మేము. ఓకే. సెకండ్ ఆయన 6 గంటలకు ఆయన ప్యాకప్ చెప్పిన తర్వాత నేను సుబ్బలయ్య సుధాకర్ గారు నిలబడి ఉన్నాం మాట్లాడుకుంటున్నాం. ఆయనే వచ్చాడు మా దగ్గరికి. వచ్చేసేటప్పటికి సార్ నమస్తే అనేటప్పటికి ఎలా ఉన్నారు, బాగున్నారా అన్నాడు ఆయన. బాగున్నాను సార్, వకీల్ శబ్దార్థం మళ్ళీ దీంట్లో చేసే అవకాశం కలిగిందంటే ఓకే లేట్గా కంగ్రాట్ చెప్తున్నా సార్, సారీ అన్నాను. నవ్వాడు, వెళ్ళిపోయాడు. అందుకని అదే ఆల్ ది బెస్ట్ అండి. ఇట్లనే మీరు నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి, బిజీగా ఉండాలి అని కోరుకుంటూ తెలుగు వందారా కంగ్రాట్స్ అండి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ తెలుగు వన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహేష్ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ సినిమా ఫీల్డ్లో నాకు అవకాశం కల్పించండి మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారి పాదాభాంతరం చేస్తూ, ఆయన దయ వల్ల నేను ఈ చిత్రసీమలో ఎన్నో సినిమాలు చేస్తున్నాను. కాబట్టి నన్ను ఆదరిస్తున్న నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, తర్వాత రచయితలకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ నన్ను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సెలవండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.